క్రిస్మస్ ప్రేమ. క్రిస్మస్ అంటే దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడని చెప్పడం కాదు. దేవుడు తన ప్రేమను నిరూపించాడు అని. మనుషుడు ప్రేమిస్తున్నాం అంటారు. దేవుడు ఇదిగో నా ప్రేమను చూపిస్తాడు. మనందరికీ బాగా తెలిసిన వచ్చిన భాగం యోహాను సువార్త 3:16. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని ఇచ్చాడు. క్రిస్మస్ అర్థం చేసుకోవాలంటే ఒక మాట చాలు, ప్రేమ. ఆయన మనిషిని చూసి కరుణించాడు, మన పరిస్థితిని చూసి జాలిపడ్డాడు. ఆ ప్రేమను మాటలకే పరిమితం చేయలేదు, క్రియగా చూపించాడు. ఆయన స్పందనే ప్రేమ అంటే. దేవుని ప్రేమ మాట కాదు, త్యాగం. మనుషుల ప్రేమ ఎక్కువ మాటలో ఉంటుంది, దేవుని ప్రేమ మాత్రం ఇవ్వడంలో కనిపిస్తుంది. దేవుడు డబ్బుతోనో ఆశీర్వాదాలతోనో రాలేదు, తనకు అత్యంత విలువైన దాన్ని ఇచ్చాడు, తన కుమారుణ్ణి. ఆ వచ్చిన భాగంలో దేవుడు ఎంతో ప్రేమించను అనే చోట అర్హతలు లేని వారిని కూడా ప్రేమించాడు. లోకం అంటే పాపంతో నిండి ఉన్న లోకం, దేవుణ్ణి పట్టించుకోని లోకం, తప్పుల్లో చిక్కుకున్న మనుషులు. కానీ దేవుడు అర్హతను వెదకలేదు, అర్హత చూసి ప్రేమించలేదు. ప్రేమ అర్హతల కోసం కాదు, పాపుల్లో ఉన్నవారి కోసం. మన అవసరమే దేవుడు గమనించి ప్రేమించాడు. క్రిస్మస్ ప్రేమ ఎవరిని తృణీకరించట్లేదు. దేవుడు మన మంచి వాళ్ళని యేసుక్రీస్తుని పంపలేదు, మన మంచితనాన్ని చూసి క్రీస్తు ఈ లోకానికి రాలేదు. విరిగిపోయిన పాపపు స్థితి, అతిక్రమం, దోషాలు, వీటిని చూసి యేసుక్రీస్తు వారు వచ్చారు. క్రిస్మస్ అంటే నేను పొందిన ప్రేమను పంచడం. దేవుడు నా కోసం తన కుమారుని ఇచ్చాడు. నేను ఆయన కోసం ఏం ఇవ్వగలను? సమయాన్న, వినయంగా ఉండడం, క్షమించడం, లేదా ఆయన సేవ చేయడం. యోహాను 1:14 వాక్యము శరీరమై మన మధ్య నివసించును అనే వచనం మనం చదువుకున్నాం. ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్ అన్నాం. దేవుడు ప్రేమగా మారాడు. ఈ ప్రేమ మాటల్లో లేదు, శరీరంగా మారింది. దేవుడు ప్రేమను వివరించట్లేదు, ప్రేమగా మారాడు. ఆయనే ప్రేమ. ఈ ప్రేమ నిజంగా అర్థమైతే మనం కూడా మారాలి. మార్పు నిజంగా మనలో వస్తే మనం విరిగిన హృదయం గల వారికి దగ్గర అవుతాం. దేవుని ప్రేమను పంచుతాం. ఆ ప్రేమను పనుల్లో చూపిస్తాం, క్రియల్లో చూపిస్తాం. మన అహంకారం కూలిపోతుంది, క్షమించడం సులువైపోతుంది. ఇతరులను తక్కువగా చూడలేము, ఎవరిని దూషించలేము, గాసిప్ చేయలేము. దేవుడు చెప్పిన క్రిస్మస్ ప్రేమ మాటలతో ఆగలేదు, ఆయన క్రియలు చేసి చూపించాడు. దేవుడు కేవలం ప్రేమ గలడు మాత్రమే కాదు, న్యాయమూర్తి కూడా. పాపాన్ని ఉపేక్షించలేడు కదా, అందుకే ప్రేమే శిక్షను భరించింది సిలువలో. దేవుని న్యాయశాస్త్రంలో న్యాయం జరిగింది, దేవుని ప్రేమ కూడా ప్రకటించబడింది. క్రిస్మస్ ప్రేమ మన అంతిమ దినం వరకు మనకు తోడుగా ఉంటుంది.